డిసెంబర్ 2 తారీఖు జరిగినప్పుడు సర్వం సిద్ధం అనే కార్యక్రమంలో ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. ఇట్లాంటి సమస్యలు విద్య అందుబాటులో ఉంది, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈ రోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు విలువ లేదు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్న మిత్రులారా, చూశారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిన సందర్భం మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపున రేవంత్ రెడ్డి గారికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నావు కదా, ఎన్నో గురుకులాల్లో మూతలు పడే పరిస్థితి ఏర్పడింది, ఎన్నో గురుకులాల్లో ఎన్నో విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, తెలంగాణలో విద్యాశాఖకు అవిద్యావంతుడు మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఈ గతి పడుతుందని మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రామకృష్ణ, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ ఠాగూర్ ఆడిటోరియంలో కహానీలు కమ్మని మాటలు చెప్పి, నేను వచ్చినప్పుడు ఎవరు పోలీసులు ఉండొద్దని చెప్పి పోలీసు బందోబస్తు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టి ఇలా ఇలాంటి మాటలు చెప్పకుండా నిరుద్యోగులను మరోసారి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మోసం చేసి వెళ్లిపోతే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగులు వాళ్ళంతా తరిమి కొట్టారు. గోబ్యాక్ రేవంత్ రెడ్డి అనే నినాదాలతో ఆ రోజు మార్మోగినట్టు ఉస్మానియా యూనివర్సిటీ మరి అదే పెట్టుకొని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఓన్లీ జీవోలతో మాత్రమే, తను పేపర్లో మాత్రమే ఇచ్చి ఇవాళ ప్రత్యక్షంగా మాత్రం డబ్బులు లేకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డి మరోసారి తనకు తెలిసేలాగా విద్యార్థులంతా బయటకు వచ్చి తెలియాలి. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నటువంటి నిరుద్యోగులు మళ్లీ మోసపోయారు. ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఇవాళ నటిస్తున్నారు పేడ్ బ్యాచ్ అని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ విద్యార్థులను అవమానపరిచే విధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు. ఏమైందయ్యా, ఇలా నువ్వు మొదటిసారి వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేసాను, కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఉద్యమాల గడ్డ మీదకి వచ్చి కూడా నువ్వు విద్యార్థులకు హామీ ఇవ్వకుండా పోయావు. ఇలా 1000 కోట్లు ఇస్తాను, 1000 కోట్లు వేయలే. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ మేధావులు, కవులు, కళాకారులు, ఇవాళ చదువుకున్న వాళ్ళు పెద్దలంతా ఎక్కడికి పోయారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాను, కనీసం చిల్లి గమ కూడా వేయలేడు. ఇవాళ ప్రైవేట్ థియేటర్ల ఓపెనింగ్, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోవడమేనా నిన్ను ఈ రాష్ట్రంలో గెలిపించుకుంది? ఇవాళ రైతులు కూడా యూరియా దొరకక నష్టపోతున్నారు. కాబట్టి ఇలా ఒకటే తెలియజేస్తున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు మళ్ళీ గెలవాలనుకుంటున్నావు, కానీ ఇవాళ ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ నీ కహానీలు గడిపేస్తూ కమ్మని మాటలు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నావు. ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు శాపంగా మారింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారికి చేస్తా ఉన్నాం, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిపోయినావు, నువ్వు ఏ రకంగా ఎప్పుడు విడుదల చేస్తావు? ఒక చెల్లని చెక్కు మాత్రమే, ఒక జీవో మాత్రమే ఇచ్చిపోయాడు. ఇంతవరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చిల్లి గవ్వ ఇవ్వలేదని మళ్ళీ మేము ఒక మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి మా పేద విద్యార్థులను ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఏం సోకాయానికి నాకు అర్థం కాదు. ఓన్లీ ప్రైవేటు ప్రోగ్రాంలకు మాత్రం నువ్వు జేబుల కత్తెర పెట్టుకొని వాళ్ళ తన కమిషన్లు తీసుకొని ప్రైవేటు మొన్న ఓడియన్ థియేటర్ కానీ మొన్న ప్రైవేట్ హాస్పిటల్ కానీ వీటిని మాత్రం ఓపెన్ చేయడానికి పోతున్నావు. ప్రైవేట్ కార్యక్రమాలకు పడిపడి పోతున్నావు ముఖ్యమంత్రి. అదే మన సర్కారు వాటికి ఎందుకు పోతలేవు, ఎందుకు పడుకొని ఉంటున్నావు అని మేము బీఆర్ఎస్ విద్యార్థి తరఫున అడుగుతా ఉన్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1441 స్కూళ్లు మూతపడ్డాయి సర్కారువి. అదే ఇంకొక 650 స్కూళ్లు తాళాలు వేసే పరిస్థితి ఏర్పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, నువ్వు ఇక్కడ ఓడియన్ థియేటర్ కాడికి వచ్చి ఓపెన్ చేస్తా ఉన్నావు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అని మేము అడుగుతా ఉన్నాం. మీ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఇందిరా పార్క్ కాడికి వచ్చి ఆ విద్యార్థులతోనే మాట్లాడింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఒక్కొక్క విద్యార్థిని బండబూతులు తిట్టుకుంటా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉంది, కేసులు బనాయిస్తా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.